వెల్కమ్ టు డే 4 ఇన్ థాయిలాండ్. ఈరోజు మనం పటాయా టు బ్యాంకాక్ అయితే వెళ్తున్నాం. సో, రూమ్‌ని చెక్‌ఔట్ చేయాలి అండ్ అన్నీ సర్దుకొని వన్ లాస్ట్ టైమ్ బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసాము. బ్రేక్‌ఫాస్ట్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. బట్ మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది హోటల్ వాళ్ళతో. సో, అలా 1 అవర్ అయితే డిలే అయిపోయింది అండ్ స్లోగా మేమైతే స్టార్ట్ అయిపోయాము. పటాయా టు బ్యాంకాక్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే పడతది. అండ్ మాకు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు బస్‌లో. ఈరోజు ఐటినరీలో ఏమేమున్నాయి, ఏం కవర్ చేయాలి అని చెప్పి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ సఫారీ వరల్డ్‌కయితే వచ్చేసాం. అసలక్కడికొచ్చిన వెంటనే మొత్తం వైబ్ మారిపోయింది. ఫుల్ గ్రీనరీ, కలర్‌ఫుల్ సరౌండింగ్స్, బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. చాలా ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వాష్‌రూమ్స్ చూసారా మొత్తం ప్లాంట్స్‌తో నిండిపోయింది. ఈరోజు మేము సఫారీ వరల్డ్‌కొచ్చాము. అవునా? ఒక షో మిస్ అయిపోయాం. అండ్ బ్యాగ్స్ చెకింగ్ అయిపోయాక మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. మేము ఫస్ట్ మెరైన్ పార్క్‌లోకైతే ఎంటర్ అయ్యాము. అండ్ వచ్చిన వెంటనే ఈ వాటర్, ఫిషెస్ కనిపిచ్చాయి. అసలు ఎక్సలెంట్ ఉంది. అందరూ ఇక్కడ ఆగిపోయి ఫోటోస్ దిగుతున్నారనమాట. అండ్ మేమది చూసుకుంటూ కూర్చున్నాం. అండ్ మాకైతే షోస్‌కి టైం అయిపోతుందని చెప్పి మేము ఫాస్ట్‌గా అయితే లోపలికొచ్చేసాము. అండ్ ఈ సఫారీ వరల్డ్ 200 ఎకర్స్‌లో ఉంది. సో, మనం ఎంత వాక్ చేసినా అది వస్తూనే ఉంది. అసలు ఎవ్రీథింగ్ ఈస్ సో ఎస్థెటిక్ అనమాట. అసలు ఎటు చూసినా ఫుల్ కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది నాకైతే. అన్‌ఫార్చునేటెడ్‌లీ మేము 1 అవర్ లేట్‌గా వచ్చాము. సో, మేమొక షో అయితే మిస్ అయిపోయాము. సో, నెక్స్ట్ షో మాకున్నది ఎలిఫెంట్ షో. ఇంక దానికోసం అయితే మేమొచ్చేసాము. అండ్ ఇట్ వాస్ లైక్ ఆసమ్ గైస్. ఎవరైనా సఫారీ వరల్డ్ వస్తే ఈ షోస్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే చిన్నప్పుడు సర్కస్‌లో చూసిన థింగ్స్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇది ఇంకా ఎక్స్‌ట్రార్డినరీ ఉంది. నిజం చెప్పాలంటే ఈ ఎలిఫెంట్స్ టాలెంట్ చూసి నేనైతే షాక్ అయ్యాను. అవి చేసిన డాన్స్ పెర్ఫార్మన్సెస్, ఫుట్‌బాల్ గేమ్, పెయింటింగ్ అసల చాలా డిఫరెంట్ స్టంట్స్ అయితే చేశాయి. అండ్ వీటిని చాలా చాలా ట్రైన్ చేశారు. యాక్చువల్లీ ఈ సఫారీ వరల్డ్ గురించి చెప్పాలంటే ఇది 200 ఎకర్స్‌లో ఉంది. ఇది బ్యాంకాక్‌లోనే ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. టూరిస్ట్స్ అందరూ ఇక్కడికొచ్చి పక్కా విజిట్ చేస్తారు. అండ్ ఈ సఫారీ వరల్డ్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఒకటేమో సఫారీ పార్క్, ఇంకొకటేమో మెరైన్ పార్క్ అనమాట. ప్రెజెంట్ మనమున్నది మెరైన్ పార్క్‌లో. అంటే ఇక్కడ ఈ షోస్ అన్నీ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా! ఎలిఫెంట్ ఆ మనిషిని ఎలా అయితే దాటేసిందో అది దాటడమేమో గానీ మాకైతే హార్ట్ బీట్ పెరిగిపోయింది. అండ్ క్యూట్‌గా అసల ఆ అమ్మాయిని ఎత్తుకొనొచ్చింది. అండ్ అలా చాలా పెర్ఫార్మన్సెస్ అయితే చేశాయి ఎలిఫెంట్స్. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ ఎలిఫెంట్ షో చాలా ఉంటాయి. ఆరెంగుటన్ షో, ఎలిఫెంట్ షో, స్పైవార్, డాల్ఫిన్, సీ లయన్, కౌబాయ్, బర్డ్ షో ఇలా చాలా డిఫరెంట్ షోస్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ మనకి ఎర్లీ మార్నింగ్ లైక్ 10:15 ఏఎం నుంచి ఈవినింగ్ 4:15 పీఎం వరకు అయితే జరుగుతాయి. మేమొచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది కాబట్టి ఫస్ట్ షో అయితే మిస్ అయ్యాము. అండ్ సెకండ్ ఈ ఎలిఫెంట్ షో 11:00 ఉంది. సో, ఇది మిస్ అవ్వకుండా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూసారా ఎలిఫెంట్ పెయింటింగ్ చేసింది. అసలు ఇంత పెయింటింగ్ చేస్తదని ఎవరైనా అనుకుంటారా? అండ్ నెక్స్ట్ ఫుట్‌బాల్ అయితే ఆడుతుంది. అండ్ వీటితో కొన్ని గేమ్స్ కూడా పెర్ఫార్మ్ చేపిచ్చారు. అండ్ అట్ లాస్ట్ అలా ఎలిఫెంట్స్ అయితే మాకు బాయ్ బాయ్ చెప్పేసాయి. అండ్ అది అయిపోయాక ఎవరైనా వీటితో పిక్చర్స్ దిగాలనుకుంటే మనం మనీ పే చేసి దగ్గరికెళ్ళి మనకి ఎలా కావాలంటే అలా పిక్చర్స్ అయితే దిగొచ్చు. అండ్ నేనైతే టచ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఫైనల్లీ అది కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ షో కోసం అయితే ఇంకా పరిగెట్టుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే అస్సలు టైం ఉండదు. మనం చాలా దూరం వాక్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ వెళ్ళే దారిలోనే మాకు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా యానిమల్స్ అయితే కనిపించాయి. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ కనిపించే చింపాంజీ అనుకుంటా లైక్ దాంతో పిక్చర్ దిగాలంటే 800 బాత్స్ అయితే అడిగారు. అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 2500 ప్లస్. సో, ఒక ఫోటో కోసం అంత కాస్ట్ మాకొద్దనిపించింది. అండ్ అలానే ఇంకా చాలా యానిమల్స్‌తో పిక్చర్స్ దిగాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ 300, 500 బాత్స్ అలా ఉన్నాయి. అండ్ మేమైతే నెక్స్ట్ స్పై వరకైతే వచ్చేసాము. అండ్ ఈ షోకైతే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ షో అని చెప్పొచ్చు. అండ్ ఇందులో లైక్ ఫుల్ యాక్షన్ సీన్స్, వాటర్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ స్టంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము కూడా. ఎటు నుంచి ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. అంత బావుంది ఇదైతే. ఇది ఆల్మోస్ట్ లైక్ 45 మినిట్స్ టు 1 అవర్ షో అయితే జరిగింది. నాకైతే స్టార్టింగ్‌లో కొంచెం బోరింగ్‌గా అనిపించింది. ఏం అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుందో. బట్ అది క్లైమాక్స్‌కొచ్చేసరికి మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్.
ఒక పక్కనేమో వాటర్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేసే ఆ వాటర్ స్టంట్స్ కి కింద ముందున్న వాళ్ళందరూ తడిసిపోయారు పాపం. అండ్ పైనుంచి బాంబ్ బ్లాస్ట్ అండ్ అసలు మొత్తం ఫైర్ పైనుంచి ఎవరెవరో వచ్చి కాల్ చేసుకోవడం అండ్ అలా హ్యాంగ్ అవుతూ చచ్చిపోవడం అలా ఎన్నో జరిగాయి. అసలు ఒకటి కాదు రెండు కాదు. అండ్ మా గ్రూప్ లో ఉన్న చిన్నపిల్లలు అయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు. అలా ఉండిపోయారు చూసుకుంటూ. అండ్ ఈ షో ఎలా అయిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. చాలా చాలా బాగుంది ఇదైతే. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అని అయితే చెప్పచ్చు. షో కంప్లీట్ అయ్యాక బయటకొచ్చాక పర్ఫార్మ్ చేసిన వాళ్ళందరూ అక్కడ నించున్నారు. మనకు కావాలంటే వాళ్ళతో పిక్చర్స్ కూడా దిగొచ్చు. అండ్ మేము ఫుడ్కి అయితే వచ్చేసాము. లంచ్ అయితే ఇక్కడ సఫారీ వరల్డ్లో అస్సలు బాగాలేదు. మా టీంలో ఎవ్వరు కూడా మేము అసలు లంచే తినలేదు. అస్సలు ఫుడ్ బాగాలేదు. అండ్ ఇంకా చేసేదేం లేక నెక్స్ట్ షోకి అయితే టైం అయిపోతుందని చెప్పి మళ్ళీ చాలా దూరం వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ వెళ్ళే దారిలో ఈ బ్యూటిఫుల్ యానిమల్స్ అయితే కనిపించాయి. క్యామెల్స్ అలా చాలా డక్స్ చాలా కనిపించాయి. అండ్ ఎంత బాగున్నాయో అసలు. కాకపోతే మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ టైం లేదు. అండ్ అలానే ఫాస్ట్గా చూసుకుంటూ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అసలు మార్నింగ్‌కి, ఆఫ్టర్‌నూన్‌కి, ఈవినింగ్‌కి తేడాయే లేకుండా ఉంది. క్లైమేట్ కూడా అలానే ఉంది. ఒక పక్కన ఫుల్ హ్యూమిడిటీ, ఇంకో పక్కన రైనింగ్. అండ్ అలా ఫైనల్లీ మేమైతే డాల్ఫిన్ షోకొచ్చేసాము. అండ్ ట్రస్ట్ మీ గైస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2000-3000 ఆర్ మేబీ 5000 మెంబర్స్ అయినా ఉండొచ్చు. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. లైక్ ఆల్ ఆర్ ఇండియన్స్ అనమాట. అండ్ ఈ షో స్టార్ట్ అవ్వడానికి ముందు ఇక్కడ కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేశారు. అన్నీ కూడా మన లైక్ ఇండియన్ సాంగ్సే. అండ్ స్టార్టింగ్ అయితే తెలుగు సాంగ్ ప్లే చేశారు. అసలు థాయిలాండ్‌లో మన తెలుగు సాంగ్ వింటే లైక్ నెక్స్ట్ లెవెల్ 'RRR' మూవీ నుంచి అయితే ప్లే చేశారు. అండ్ అలా అందరూ ఫుల్ డాన్సెస్ అసలు చాలా చాలా బాగుంది. అండ్ జై బోలో భారత్ మాతాకి జై అని కూడా అందరి చేత చెప్పించారు వాళ్ళు. వాళ్ళైతే చాలా కైండ్ ఉన్నారు ఆ ట్రైనర్స్. అండ్ స్లోగా షో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ డాల్ఫిన్స్ ట్రైనర్స్ అయితే మంచి కోఆర్డినేషన్‌లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాయి. అవన్నీ చాలా చాలా బాగా ట్రైన్ చేశారు అనిపించింది. అండ్ దెన్ అసలు ఈ పర్ఫార్మెన్సెస్ చూసాక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కిడ్స్ కానీ వస్తే వాళ్ళు పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి అసలు రానంటారు. అంత బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీస్ అండ్ కిడ్స్‌కి అయితే ఇది డెఫినెట్లీ ఒక ఫేవరెట్ అట్రాక్షన్ ప్లేస్‌గా అయితే ఉంటుంది. అండ్ షో అయిపోయిన తర్వాత మనం ఆ డాల్ఫిన్స్‌తో పిక్చర్ దిగాలంటే మళ్ళీ లైక్ ఒక ప్రైజ్ అయితే చెప్తారు. అది పే చేసి మనం మనకి నచ్చినన్ని పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ దెన్ అలా మేము స్లోగా ఈ సఫారీ వరల్డ్‌లో మెరైన్ పార్క్ అయితే బాయ్ చెప్పేసే టైం వచ్చింది. అండ్ మార్నింగ్ నుంచి మా హస్బెండ్ కళ్ళన్నీ ఒక క్యాప్ మీద పడ్డాయి. టైం లేకపోయినా చాలా చేసి మరీ ఫైనల్లీ ఆ క్యాప్ అయితే తీసుకున్నారు. అండ్ హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ వి ఫెల్ట్ హ్యాపీ. అండ్ అలా వస్తున్న దారిలో మేమైతే క్యూట్ క్యూట్ బర్డ్స్ అయితే చూసాము. ప్యారెట్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఫైనల్లీ బాయ్ చెప్పేసి మేము సఫారీ పార్క్‌లోకి అయితే వచ్చేసాము. వైల్డ్ లైఫ్‌ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫ్యామిలీతో క్వైట్ టైమ్ స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్స్ కాదు మన ఇండియన్ బంగాల్ టైగర్ తీసుకుంటున్నాం. పట్టుకొని లోపల పడుతుంది. లోపల ఎక్కడో ఇక్కడ యానిమల్స్ అన్నీ ఓపెన్ ఏరియాస్‌లోనే తిరుగుతూ ఉంటాయి. సో, మనం కార్స్ ఆర్ బసెస్‌లో వచ్చి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ మేమొచ్చింది ఆఫ్టర్‌నూన్. పాపం లయన్స్ అయితే తినేసి మంచిగా పడుకున్నట్టున్నాయి. మేమొచ్చేసరికి అవి యాక్టివ్‌గా లేవు. అండ్ అలా మేము బస్‌లో నుంచి మొత్తం అన్ని యానిమల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాము. అవి హ్యాపీగా వాటి ప్లేస్‌లో అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. కేజెస్‌లో బంధించేసినట్టు కాకుండా వాటి ఫ్రీడమ్ వాటికైతే ఉన్నాయనిపించింది.
చూడండి ఇక్కడ జీబ్రాస్ ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడైతే మనం జిరాఫీస్కి మనం దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేయొచ్చు కూడా. అండ్ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. మాకున్న తక్కువ టైంలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ని కవర్ చేసేసి అండ్ సఫారీ వరల్డ్కి అయితే బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మా డే 4 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఈవినింగ్ చాలా ఉంది. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. బాయ్ బాయ్.